పెద్దక్కకి మ్యారేజ్ అయిన తర్వాత నేను ఓపెన్ అయ్యాను. ఓకే. చెప్పడం నేనిలాగా నాకు అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయి. నేను మారాలనుకున్నప్పుడు సో, మా మమ్మీ చాలా బాధపడ్డారు. హ్మ్. ఎందుకు ఇలాగా అని. ఏదో నేను పాపం చేసుకున్నాననుకుంటా. అందుకే ఇలా పుట్టావు అనంగానే నాకు చాలా బాధ అనిపించింది. హ్మ్. అంటే ఇలా పుట్టడం బాధ ఎందుకు? ఇట్లా గూడా ఒక హ్యాపీనెస్ నాకు నేను నచ్చినట్టు బ్రతకడం అని నేను అనుకున్నాను. కానీ ఒకవేళ అబ్బాయిలా ఉండలేమా? ఉండలేమండి. ఉండలేరా? కష్టమా? చాలా. అవునా? చాలా. నాకు నేనే చాలా క్వెషన్స్ ఏసుకున్నాను ఇలా ఉండొచ్చా అని. కానీ కొంతమంది నార్మల్‌గా వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉన్నా గూడా అబ్బాయిలాగా ఉండిపోయి పెళ్లి చేసుకుంటున్నారు కదా! కొంతమంది ఇప్పుడు ఇండస్ట్రీలో గాని, బయట గాని కొంచెం పలుకుబడి ఉన్నవాళ్ళు పేరెంట్స్ నేను చచ్చిపోతా, సూసైడ్ చేసుకుంటా అన్నవాళ్ళు మేబీ అట్లా ఉన్నారేమో నాకైతే తెలీదు. హ్మ్. మోరోవర్ 99.9% హ్మ్. ఒక్కసారి మాకు ఈ ఫీలింగ్స్ ఉన్నాయి అంటే డెఫినైట్‌లీ మారతారు.